అది నగర జీవన ప్రమాణమే కారణమా, లేక సిటీ కల్చర్లో పెరుగుతున్న కక్షలు కార్పణ్యాలే రీజనా, లేక డబ్బు ప్రభావమా, ఓటీటీల ఎఫెక్టా? ఇది అదని చెప్పలేం. కానీ ఇటీవల హైదరాబాద్లో మర్డర్లు రాను పెరుగుతూ ఉన్నాయి. ఎక్కడో డల్లాస్లో ఒక భారతీయుడి తల అమెరికన్ నరికి ఫుట్బాల్ లా కాలుతో తన్ని డస్ట్బిన్లో పడేశాడని, ఇదంతా ఒక జాత్య అహంకారమని భావిస్తున్న మనం నగరంలో జరుగుతున్న హత్యా పరంపర మీద మాత్రం ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయాం. తాజాగా కుషాయిగూడకు చెందిన రియల్ ఎస్టేట్ కమ్ ఫైనాన్స్ వ్యాపారి శ్రీకాంత్ రెడ్డి హత్య ఇదే చెప్తోందా అంటే అదే నిజమని భావించాల్సింది. శ్రీకాంత్ ని హత్య చేసింది మరెవరూ కాదు, ఆయనతో వ్యాపార లావాదేవీలు నెరిపే ధనరాజ్. శ్రీకాంత్ ధనరాజు మధ్య ఎప్పటి నుంచో వ్యాపార పరిచయం. అయితే ఈ మధ్య ఇద్దరి మధ్య విభేదాలు పెరుగుతూ వచ్చాయి. ధనరాజుకి ఎలాగైనా సరే శ్రీకాంత్ రెడ్డి అంత చూడాలన్న కసి. దీంతో శుక్రవారం రాత్రి ఇద్దరు కలిసి మందు సిట్టింగ్ వేసిన టైంలోనే ముహూర్తం ఫిక్స్ చేశాడు ధనరాజు. ఆపై కావాలనే మాట కలిపి అది మరింత ముదిరేలా చేసి ఇద్దరి మధ్య కొట్లాటకు కారణమైంది. ఎప్పటినుంచో శ్రీకాంత్ ని హతమార్చాలి అన్న ఉద్దేశంతో కత్తి పట్టుకొని తిరుగుతున్న ధనరాజ్ ఎట్టకేలకు దాన్ని బయటకు తీసి శ్రీకాంత్ పై దాడి చేశాడు. ఇక అతడు చనిపోయాడు అని తెలిసాక పారిపోయాడు. అప్పటికి స్థానికుల సమాచారంతో కుషాయిగూడ పోలీసులకు తెలియడం, ఆపై శ్రీకాంత్ ని గాంధీ ఆసుపత్రికి తరలించడం, సిపిఆర్ చేసి బతికించాలన్న యత్నం చేయడం ఇవన్నీ జరిగాయి. కానీ శ్రీకాంత్ ఆసరికి ప్రాణాలు కోల్పోయాడని తెలిసి ఇక తమ ప్రయత్నాలన్నింటినీ ఆపేశారు. ధనరాజు శ్రీకాంత్ మధ్య ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. తన భర్త హత్యకు సంబంధించిన వార్త తెలిసిన శ్రీకాంత్ భార్య అపర్ణ కన్నీరు మున్నీరైంది. తాను షాపింగ్ వెళ్దామనంటే పిల్లలకు పరీక్షలున్నాయని, అవయ్యాకే పోదామని తన భర్త అన్నాడని, ఒకవేళ షాపింగ్ ఇల్లుంటే ఈ పరిస్థితి మరోలా ఉండేదని వాపోయిందామె. ఇక కూకట్పల్లికి చెందిన రేణు అగర్వాల్ హత్య సంగతి సరే. రేణు ఇంట్లో కేవలం 11 రోజుల క్రితమే పనిలోకి చేరారు జార్ఖండ్కి చెందిన హర్ష రోషన్. ఆమెకున్న డబ్బు బంగారంపై కన్నేశారు. అదే అదనుగా భావించి ఆమెను హత్య చేసి పారిపోయారు. వీరి ఆనవాళ్లు హఫీజ్పేట వరకు మాత్రమే కనుగొన్నారు పోలీసులు. ఆపై ఎంతకీ క్లూ మాత్రం జరగడమే లేదు. ఇక్కడ డబ్బు బంగారానిదే ప్రధాన పాత్ర. ఇదే కూకట్పల్లిలో సహస్ర హత్య సంగతి ఇందుకు భిన్నమైంది. ఇదైతే ఒక బాలుడు బాలికను హతమార్చిన పరిస్థితి. ఆ కుర్రాడు గత కొంతకాలంగా ఓటీటీల ప్రభావానికి లోనై చోరీలు, హత్యలు ఎలా చెయ్యాలన్న స్కెచ్ చేసుకుని దాని పేపర్లపై రాసుకుని మరీ అమలు చేయాలని చూశాడంటే పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. 3 2 ఘటనలు డబ్బు చుట్టూ తిరిగినవే. ఇక బాలుడు మర్డర్ చేయడం ఈ 3 భిన్నమైంది. దీన్ని బట్టి చూస్తే మనిషి ఆగ్రహావేశాలకు విచక్షణ కోల్పోవడానికి అమెరికాలోని డెల్లాస్ అయినా తెలంగాణలోని హైదరాబాద్ అయినా ఒకటే. అక్కడ జరిగితే దాన్ని జాత్యహంకారంగా భావిస్తున్న మనం అదే ఇక్కడ జరిగితే ఆర్థిక వ్యవహారాల కింద జమ కట్టేస్తున్నాం. ఏ మాట కామాటే ఈ విషయంలో ప్రపంచమంతా ఒకే సింక్లో ఉంది. దీని నుంచి బయటపడడానికి మరేదో గట్టి కృషి జరగాల్సి ఉంది. ఈ విశ్వ మానవాళికి ఏదో కౌన్సిలింగ్ అవసరమనే అనిపిస్తోందని అంటారు మానసిక నిపుణులు.